జగన్ను దూషిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. టీడీపీ నేతలకు యువసేన హెచ్చరిక. వైఎస్ జగన్ను దూషించడం మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని టీడీపీ నేతలను జగన్ యువసేన హెచ్చరించింది. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేకే జగన్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. వైఎస్ జగన్ ను పిల్లకాకని టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అనడంపై వైఎస్ జగన్ యువసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాలతో సంబంధం లేకుండా సమాజ సేవ చేస్తూ అందరి మనిషిలా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ ను దూషిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై చేసిన ఆరోపణలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో దిక్కుతోచని టీడీపీ నేతలు జగన్పై నిందారోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తింది. వైఎస్ జగన్ కాకిపిల్లో పులిపిల్లో త్వరలోనే తెలుస్తుందని పేర్కొంది. ఈ ఆరోపణల పరంపర ఇంకా కొనసాగితే జిల్లాల్లో ఉన్న జగన్ యువసేన ఆగ్రహం ఏమిటో మీరు చూడాల్సి వస్తుంది. ఈ జగన్ గారు గాని కాంగ్రెస్ పార్టీ గాని కోరితే ఈ జగన్ యువసేన ఏర్పడలేదు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగులకు కల్పిస్తున్న ఉపాధిని చూసి ఆకర్షితులై ఆయన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ జగన్ యువసేన ఏర్పడ్డది. ఏ అనుమతులు మాకు అవసరం లేదు, ఏ నాయకుడు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని విమర్శిస్తే, మా నాయకుడిని, మా యువనేతను విమర్శిస్తే తగిన మూల్యం మీరు చెల్లించుకునే రోజు త్వరలోనే ఉందని తెలియజేస్తున్నాం. రాయలసీమలో ఫ్యాక్టరీలు స్థాపించి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ అడిగిన వారందరికీ సాయం చేసే జగన్ గురించి టీడీపీ నేతలకు ఏమి తెలుసునని ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రుల కుమారులపై ఎప్పుడూ ఆరోపణలు చేయలేదని గుర్తు చేసింది. వైఎస్ జగన్ ను దూషించడం ఆగకుంటే చంద్రబాబు, నాగం జనార్దన్ రెడ్డిల కొడుకుల గురించి మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించింది. రాజకీయాలకు సంబంధం లేని సేవాభావాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని విమర్శించరాదని ఆయన అభిమానులుగా మేము తెలియజేస్తున్నాము. లేని పక్షంలో నారా లోకేంద్ర నాయుడిని గాని, నాగం దినకర్ రెడ్డిని గాని విమర్శించడానికి ఒక్క అడుగు కూడా వెనక్కి అడుగు ఏంపో అని మేము చెప్తున్నాం. ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది జగన్ యువసేనని హెచ్చరిస్తున్నాం. మీరు అసలు జగన్ గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై నిందారోపణలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్ అభిమానులంతా ఉప్పెనలా కదలివచ్చి టీడీపీ నేతలను ముట్టడిస్తామని హెచ్చరించింది. చేసిన వ్యాఖ్యలపై జగన్ యువసేన ఘాటుగా స్పందించింది. జగన్ పిల్లకాకో పులిపిల్లో త్వరలోనే తెలుస్తుందని టీడీపీ నేతలు తమ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని యువసేన హెచ్చరించింది. రాజశేఖర రెడ్డి గారి తనయుడు తన వ్యాపారాలు తాను చేసుకుంటూ ప్రజలకి ఏ పదవి లేకుండానే అనేక మంది యువకులకి, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తూ ఫ్యాక్టరీలు స్థాపిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్న వ్యక్తిని కాకి పిల్ల, పిల్ల కాకి అని విమర్శిస్తున్నారు. కాకి పిల్లో పులిపిల్లో ప్రజలే తేలుస్తారు. మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నేతలను జగన్ యువసేన హెచ్చరించింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు. వైఎస్ జగన్ ను పిల్లకాకని టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అనడంపై వైఎస్ జగన్ యువసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాలతో సంబంధం లేకుండా సమాజ సేవ చేస్తూ అందరి మనిషిలా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ ను దూషిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై చేసిన ఆరోపణలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో దిక్కుతోచని టీడీపీ నేతలు జగన్పై నిందారోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తింది. వైఎస్ జగన్ కాకిపిల్లో పులిపిల్లో త్వరలోనే తెలుస్తుందని పేర్కొంది. ఈ జగన్ గారు గాని కాంగ్రెస్ పార్టీ గాని కోరితే ఈ జగన్ యువసేన ఏర్పడలేదు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగులకు కల్పిస్తున్న ఉపాధిని చూసి ఆకర్షితులై ఆయన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ జగన్ యువసేన ఏర్పడ్డది. ఏ అనుమతులు మాకు అవసరం లేదు, ఏ నాయకుడు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని విమర్శిస్తే, మా నాయకుడిని, మా యువనేతను విమర్శిస్తే తగిన మూల్యం మీరు చెల్లించుకునే రోజు త్వరలోనే ఉందని తెలియజేస్తున్నాం. రాయలసీమలో ఫ్యాక్టరీలు స్థాపించి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ అడిగిన వారందరికీ సాయం చేసే జగన్ గురించి టీడీపీ నేతలకు ఏమి తెలుసునని ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రుల కుమారులపై ఎప్పుడూ ఆరోపణలు చేయలేదని గుర్తు చేసింది.
వైఎస్ జగన్ ను దూషించడం ఆగకుంటే చంద్రబాబు నాగం జనార్దన్ రెడ్డిల కొడుకుల గురించి మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించింది.